బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిన్న ఇటు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీపై తీవ్రమైన విమర్శలు చేశారు. దాంతో మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ నేత సంజయ్ రెడ్డి గారు ఉన్నారు. సంజయ్ రెడ్డి గారు చెప్పండి, నిన్న కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీపై, ఎలా చూడొచ్చు? ఇప్పుడు ఒకటి ఈరోజు రేవంత్ అన్న ఫిబ్రవరి అంటే ఈ మంత్ 20 తారీఖు నుంచి 30 తారీఖు వరకు గ్రామ సభలల్లో మనము ఏకగ్రీవంగా మనం తీర్మానాలు చేసి గ్రామాన అంటే మన జాతీయ హామీ ఉపాధి పథకాన్ని ఎట్లా నీరుగా అర్చుండ్రు ఎట్లా ఏంది అనే దాని గురించి క్లియర్గా చేస్తున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించిన అధికారులను కూడా పొంగులేటి గారికి, మీనాక్షమ్మకు అప్పచెప్పినట్టు బట్టి గారు కూడా పర్యవేక్షణలో ఉన్నారు. ప్రతి జాతీయ స్థాయి లీడర్లు కూడా పాల్గొనాలి అంటున్నారు. మండలానికి ఒక్కరిని కూడా నియమిస్తూ, ఇంకా సంచలనం ఏంటంటే స్వయానా సీఎం గారు కూడా ఒక మండలం ఇన్ఛార్జ్గా ఉంటానంటున్నారు. నిజంగా అది అంటే సెన్సేషనల్ అనమాట. ఒక మండలాన్ని కూడా ఒక సీఎం గారు నేను తీసుకొని ముఖ్యంగా రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన విమర్శలు, రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ రామారావుకు ఉందండి. ఏంటంటే జాతీయ నేత మా రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడితే ఆయన ఫేమస్ అవుతాడని చూస్తాడు అంతే తప్ప ఆయనకు ఏం తెలుసు అని చెప్పు. ఆయన చేసిన త్యాగం వల్ల ఈయన ఏం చేసిండని చెప్పండి. ఇవాళ ఆయన ఎంత ఎత్తుకెదిగినా కూడా ఎంత ఒదిగున్నారు. అంటే నేను అనేది ఏంటంటే భారతజ్యోతి యాత్ర అంత పెద్ద స్థాయిలో తీసుకొచ్చిండంటే కనీసం సిరిసిల్ల పర్యటన కూడా పర్యటించాడు. సిరిసిల్లలో ఉన్న ప్రజలను కూడా పట్టించుకునే పరిస్థితులలో కేటీ రామారావు లేరు. మీరు చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు మీరు దాదాపుగా నాకు తెలిసి మీరు వాళ్ళ కుటుంబం నుంచి అంటే వాళ్ళ కుటుంబ విభేదాల నుంచి ఆ రాజకీయాలు ఏ స్థాయికి చేరిన ఏందనేది కనీసం ఒక కుటుంబ విలువలు లేకుండా, బంధాలు లేకుండా ఏం జరుగుతుంది? కేటీ రామారావుని దేనికోసం ఆదర్శంగా తీసుకోవాలి? ఒక చెల్లెని ఏడిపించుకుంటూ రాజకీయాల కోసం, పదవుల కోసం ఇన్ని సమస్యలు వాళ్ళ ఇంట్లో ఉన్నాయి. మీరు రాహుల్ గాంధీ గారి గురించి విమర్శించడం అనేది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే మేము అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాలలో చదువుకొని వచ్చినారా, మరి ఆయన చదువుకున్న సంస్కారం ఇదేనా అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా నేను తనని అడుగుతున్నాను.